హనుమా, నీ ప్రాణానికి ప్రాణమైన రామయ్యతో యుద్ధం ఎందుకు చేశావు? నేస్తమా, రామయ్య భక్తుడైన కాశీకి చెందిన యయాతిరాజు రాముడి గురువైన విశ్వామిత్రుల కోపానికి గురయ్యాడు. యయాతిరాజు రామభక్తుడు, విశ్వామిత్రుల వారు రామయ్యకు గురువు. వీరిద్దరికీ ఎందుకని గొడవ? ఒకసారి యయాతి రాజ్యంలోకి విశ్వామిత్రుల వారు వచ్చినప్పుడు యయాతి విశ్వామిత్రులకు అతిథి మర్యాదలు సరిగా చేయలేదు. ఆ ఆగ్రహంతో విశ్వామిత్ర మహర్షి రామయ్యను యయాతిని చంపమని ఆజ్ఞాపించారు. గురువు ఆజ్ఞాపించాక రామయ్య కాదనకుండా ఉండగలరా? మరి నీవు ఎందుకు యయాతి రక్షిస్తానన్నావు? యయాతిరాజు మా అమ్మ అంజనాదేవి దగ్గరికి వచ్చి తనకు ప్రాణ భయం ఉందని కాపాడమంటూ మా అమ్మ దగ్గర మాట తీసుకున్నాడు. మరి అమ్మ మాటను నీవు జవదాటవు కదా? రామయ్యనేమో యయాతిని చంపడానికి బయలుదేరాడు. నేనేమో రక్షిస్తానని మాటిచ్చాను. చివరికి రామయ్యతో యుద్ధం ప్రారంభమయ్యింది. నీవు రామయ్యతో యుద్ధం చేశావా హనుమా? రామయ్య నాపై బాణాలను సంధించారు. నేను రామనామ జపం చేస్తూ అక్కడే కూర్చున్నాను. నా రామయ్య బాణాలు నన్ను ఏమీ చేయలేదు. నా భక్తిని చూసిన విశ్వామిత్ర మహర్షి యయాతిని మన్నించి మా యుద్ధాన్ని విరమించుకోమని రామయ్యకు చెప్పారు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా?